గేమింగ్ అప్లికేషన్స్ పై ఈడీ చర్యలు తీసుకుంది. ఆన్లైన్ గేమింగ్ యాప్ FIEWIN విన్తో అనుసంధానించిన చైనా పౌరుల క్రిప్టో ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది. దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన క్రిప్టో ఖాతాలను ఈడీ వర్గాలు స్తంభింపజేశాయి. ఈ గేమింగ్ యాప్ ద్వారా భారత్ నుంచి 400 కోట్లకు పైగా చైనాకు చేరినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న 4 భారతీయ పౌరులను ఈడీ ఇటీవలే అరెస్ట్ చేసింది. గేమింగ్ యాప్ ద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చైనా పెద్ద కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 3 చైనా పౌరులకు చెందిన 3 క్రిప్టో ఖాతాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మొత్తానికి దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన క్రిప్టో ఖాతాలను ఈడీ స్తంభింపచేసింది. గేమింగ్ యాప్ ద్వారా కూడా భారత్ నుంచి చైనాకు 400 కోట్ల రూపాయలు చేరిన నేపథ్యంలో దాదాపుగా ఈ గేమింగ్ యాప్స్ పై నిషేధం కొనసాగుతోంది. నిర్వీర్యం చేసేందుకు ఆర్థిక వ్యవస్థని చైనా కుట్ర పన్నినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చైనా పెద్ద కుట్రను బట్టబయలు చేసిందని చెప్పొచ్చు. చైనీస్ ఆన్లైన్ గేమింగ్ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఈడీ చర్యలు తీసుకుంది. మొదటిసారిగా ఆన్లైన్ గేమింగ్ యాప్ FIEWIN తో అనుసంధానించబడినటువంటి చైనీస్ పౌరుల క్రిప్టో ఖాతాలన్నింటినీ కూడా ఈడీ స్తంభింపజేసింది. సుమారు 25 కోట్ల రూపాయల ధనాన్ని ఈ యొక్క సంస్థ స్వాధీనం చేసుకుంది. ఈ గేమింగ్ యాప్ ద్వారా భారత్ నుంచి చైనాకు 400 కోట్ల రూపాయలు చేరినట్లుగా ఈడీ విచారణలో కూడా తేలింది. అయితే ఈ కేసుకు సంబంధించి 4 ఇండియన్స్ ని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. భారతదేశంలో ఈ గేమింగ్ యాప్ ద్వారా ఏదైతే చైనా మూలాలు ఉన్నటువంటి పౌరులు భారతదేశంలో పెద్ద మొత్తంలో 400 కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ డబ్బు చైనాకు చేరింది అంటూ ఈడీ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా 3 చైనా పౌరులకు చెందినటువంటి 3 క్రిప్టో ఖాతాలను కూడా ఈడీ అటాచ్ చేసింది. గేమింగ్ యాప్ల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు చైనా పెద్ద కుట్ర పన్నింది అన్నది ఇప్పుడు ఈడీ చెప్తున్నటువంటి వాదన. ఈ యొక్క గేమింగ్ యాప్ ద్వారా 400 కోట్ల కుట్రను ఈడీ బయటపెట్టింది. కొన్ని రోజుల క్రితం ఈ గేమింగ్ యాప్ కి సంబంధించి దేశంలో అనేక ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. కొంతమంది భారతీయులను కూడా అరెస్ట్ చేసింది. ఈ గేమింగ్ యాప్ ద్వారా 400 కోట్ల రూపాయలు చైనాకు ఎలా చేరిందో కూడా ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. FIEWIN యాప్ ఆధారిత ఆన్లైన్ బెట్టింగ్, అదేవిధంగా గేమింగ్ మోసం కోసం 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. FIEWIN యాప్ ద్వారా ఆన్లైన్ గేముల నుంచి సేకరించినటువంటి డబ్బు ఈ రీఛార్జ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి జమ చేయబడుతుంది. యాప్ యజమానులు రీఛార్జ్ చేయడానికి కమిషన్ చెల్లించే వాళ్ళు. తర్వాత ఒరిస్సాలో ఉన్నటువంటి రూర్కెల నివాసితులైనటువంటి అరుణ్ సాహు, అలక్ సాహులను రీఛార్జ్ పర్సన్లు గా కూడా పనిచేశారని విచారణలో ఈడీ తెలిపింది. ఈ FIEWIN యాప్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాలో వచ్చినటువంటి డబ్బు క్రిప్టో కరెన్సీగా మార్చబడుతుంది. సో ఈ విధంగా ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి భారత ఈ FIEWIN యాప్ ఆధారిత మోసం ద్వారా దాదాపు 400 కోట్ల రూపాయల మోసం జరిగింది. ఈ సొమ్మును చైనా పౌరుల పేరిట 8 బినాన్స్ వ్యాలెట్లలో డిపాజిట్ చేసినట్లు కూడా యాక్సెస్ IP లాగుల ద్వారా వెల్లడైంది. చైనీస్ పౌరులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈడీ దీనిపైన చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు చైనా గేమింగ్ యాప్ల పైన ఈడీ దర్యాప్తు జరుపుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.